నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఈరోజు నూతన సంవత్సరంలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటూ తెలంగాణలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకునే విషయం కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు నెల రోజుల దగ్గరికి వస్తూ ఉంది. నెల రోజులు కాదు, 25 డేస్ దగ్గరికి వస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఆనాటి కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడంలో కీలక భూమిక పోషించినటువంటి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతల్లో వాళ్ళు ఉండడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ ఎందుకు విఫలం కావడం జరిగింది? వాళ్ళ ఆశయం నెరవేరింది. కేసీఆర్ సంబంధించినటువంటి ఈ పాలన దీపావళి ఆశయం నెరవేరింది. కానీ వాళ్ళు మాత్రం ఈరోజు భారతీయ జనతా పార్టీ పరంగా ఫెయిల్ కావడం జరిగింది. ఈ కారణాలు ఏంటో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. అదేవిధంగా వారు గతంలో అసెంబ్లీలో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం మరి నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో మరి వారు పోటీ చేయబోతున్నారా లేదా, అదేవిధంగా రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంది అనే అంశాలపై మనతో మాట్లాడడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరి ఇన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. మీకు కూడా అదేవిధంగా కాలేజీ టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, సార్ తెలంగాణ ప్రజలకి ఈ సందర్భంగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు సార్. ముఖ్యంగా తెలంగాణ ప్రజలను అభినందిస్తున్నా, ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నా సార్. ఒక దుష్ట పాలన, ఒక కుటుంబ పాలన, అవినీతి పాలన అంతమొందించడానికి తెలంగాణ ప్రజలు రైట్ డెసిషన్ తీసుకొని మరి కేసీఆర్ పాలనను అంతమొందించినందుకు తెలంగాణ ప్రజలకి మరొకసారి ఒక ఉద్యమకారునిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అయితే మీరు గతంలో అంటే మీరు చాలా సంవత్సరాలుగా కేసీఆర్ విధానాలపైన పోరాడుతూనే ఉన్నారు. సరే, మీరు ఆశించినటువంటి రిజల్ట్ రావడం జరిగింది. ఏది కేసీఆర్ ఓడిపోవాలన్న సంకల్పం నెరవేరింది. కానీ భారతీయ జనతా పార్టీ పరంగా మాత్రం మీరు చాలా అంటే అనూహ్యంగా అధికారంలోకి వస్తున్న దాని నుంచి కేవలం 8 సీట్లకే పరిమితం అవడానికి అసలు రీజన్స్ ఏంటి? అసలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దేశంలో మనందరికీ తెలుసు, మోదీ గారి నాయకత్వంలో అన్ని విధాలుగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదంతో ఈరోజు ముందుకు నడుస్తున్నటువంటి తరుణం. అయితే ప్రత్యేకంగా మన రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా తెచ్చుకున్న తెలంగాణ ఇది ఆగమైపోతుంది. ఈ తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలా, ఈ కేసీఆర్ కుటుంబాన్ని అంతమొందించాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకునే భారతీయ జనతా పార్టీని కూడా నిజంగా మరి బై ఎలక్షన్ కానివ్వండి, అదేవిధంగా కార్పొరేషన్ ఎలక్షన్లు కానివ్వండి, మా ఎమ్మెల్సీ ఎలక్షన్ కానివ్వండి, భారతీయ జనతా పార్టీని బ్రహ్మాండంగా గెలిపించినారు. అయితే ఆల్టర్నేట్గా మరి ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ అని అనుకుని మరి తెలంగాణ ప్రజలు ఈ విధంగా మరి భారతీయ జనతా పార్టీని కాకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. సో ఏది ఏమైనా కూడా ఒక కేసీఆర్ అనే ఒక కరప్ట్ చీఫ్ మినిస్టర్ని దించడానికి, కుటుంబాలను దించడానికి తెలంగాణ ప్రజలు ఇది ఈ మార్గం వాళ్ళకు మంచిగా అనిపించింది అనుకుంటాను నేను. అందుకని కాంగ్రెస్ని గెలిపించినారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడం జరిగింది? బీజేపీ పార్టీ ఎందుకు ఆప్షన్ కాలేకపోయింది అసలు? అంటే ఇప్పుడు కారణాలు చాలా ఉన్నాయి. మేము బై ఎలక్షన్స్ గెలిచినప్పుడు కానీ, అదే రకంగా కార్పొరేషన్ ఎన్నికలు గెలిచినప్పుడు కానీ మరి ఆ రోజుల్లో మరి భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ అయింది, లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. తదుపరి ఈ యొక్క విచారణ సంస్థలు కానివ్వండి, ఇక మరి అదేవిధంగా రాజ్యాంగ సంస్థలు సరైనటువంటి లిక్కర్ స్కామ్ అటువంటివి కానివ్వండి, ఇక్కడ కేసీఆర్ చేసేటువంటి అవినీతి, కేసీఆర్ ఈ కాళేశ్వరంతో సహా చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో దాని మీద మేము ఎప్పుడూ ఇది ఏటీఎం అని చెప్పినాం, కానీ దాని మీద కార్యాచరణ జరగలే. సో ప్రజలకు డౌట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆ డౌట్లోనే కన్ఫ్యూజన్ అయిపోయి భారతీయ జనతా పార్టీని కొంచెం మరి నమ్మలేదేమో అని చెప్పేసి నాకు సందేహంగా. ఎందుకు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి కాదు అనేటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసాన్ని ఈరోజు ప్రజల్లో ఎందుకు కల్పించడం, ఎందుకు ఫెయిల్ అవ్వడం జరిగింది వాస్తవంగా? ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, కేసీఆర్కి సంబంధం లేదు. కానీ ఆ భ్రమను కల్పించడంలో మరి కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. అందులో కాంగ్రెస్ పార్టీ ఏమో తన ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వహించినాక, నేను కూడా ఆ రోజుల్లో కూడా చెప్పిన, రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్ అయినప్పుడు నేను ఆ రోజు చెప్పిన ఇతను సరి అయినటువంటి వ్యక్తి కేసీఆర్ను దించడానికి అని కూడా చెప్పడం జరిగింది ఆ రోజుల్లో. తదుపరి బై ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే మాకు బీజేపీ పార్టీగా బ్రహ్మాండంగా మరి పట్టం కట్టినారు. ఈ తదుపరి జరిగినటువంటి అనేక కారణాలు, ఇప్పుడు కర్ణుని చావుకు 100 కారణాలు అన్నట్టుగా మరి ఎన్నో కారణాలు దీనికి ఆ రోజు జత కావడము, మరి కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ దించడంలో రేవంత్ రెడ్డిని ఒక ఆప్షన్గా ప్రజలు ఎంచుకోవడం జరిగింది వాస్తవంగా. సో రేవంత్ రెడ్డి
ఆ విధంగా అంటే కేసీఆర్ను మించిన అంటే ఇప్పుడు కేసీఆర్ ఏమో చాలా పథకాలు పెట్టని చెప్పేసి చాలా భ్రమలైతే కల్పించడం జరిగింది. సో దానికి భిన్నంగా కేసీఆర్ ప్రజల దగ్గరికి పాలన పోయేటువంటి అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి చేసేటువంటి అవకాశం కనబడుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయనకు కూడా ఇప్పుడు మామూలు టాస్క్ కాదు ఇది. అవును. ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటే ఈరోజు మరి బడ్జెట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు బడ్జెట్ కావాలంటే ఎక్కడ బడ్జెట్ మనం అప్పులు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా కేసీఆర్ భూములతో సహా ఆస్తులతో సహా అన్ని ఖతం చేసేసినాడు, అన్ని పతం పట్టించినాడు తెలంగాణ భాషలో. మరి ఈరోజు నిజంగా అతను చేసినట్టు అవినీతి అయితే అది అందరికీ తెలిసిందే. సో అవినీతి డబ్బులు, స్టేట్ ఎక్స్చెక్కరు, ప్రజాధన దుర్వినియోగం ఏదైతే జరిగిందో దాన్ని కక్కించడం చాలా అవసరం. అది చేయని పక్షంలో ఇక్కడ స్టేట్ కానీ అక్కడ సెంటర్ కానీ దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రజా సొమ్ము, ఇది స్టేట్ ఎక్స్చెక్కర్. ఇది ఈ డబ్బుల్ని ఇప్పుడు నేను ఉదాహరణకి ఇప్పుడు గిరిజనులు ఉన్నారు, గిరిజనులకు గత 10 సంవత్సరాలుగా 10% బడ్జెట్ కేటాయింపు జరగాల. మరి 10 సంవత్సరాల్లో దాదాపుగా 30 లక్షల కోట్లు అంటే అసెంబ్లీ అప్రూవ్ చేసింది. అదే రకంగా కేంద్రం ఇచ్చిన 9 లక్షల కోట్లు, బ్యాంకు నుంచి తెచ్చింది 7 లక్షల కోట్లు, దాదాపు 30 లక్షల కోట్లు. అంటే 10% అంటే 3 లక్షల కోట్లు దుర్వినియోగమైంది. దాన్ని ఎక్కడ దుర్వినియోగమైంది, ఎక్కడ డైవర్ట్ అయింది, మరి దీన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలా, దాన్ని రాబట్టాలా. అదే రకంగా దళితుల గురించి, అదే రకంగా బీసీల బడ్జెట్ గురించి ప్రతి బడ్జెట్, ప్రతి సబ్సిడీ కానివ్వండి, ఆర్టికల్ 275(1) ప్రకారం వచ్చిన నిధులు కానివ్వండి, ప్రత్యేక కేంద్ర నిధులు కానివ్వండి, అన్ని డైవర్ట్ చేసినాడు. సో దీని మీద అంకుశం పెట్టాలా, దీన్ని తప్పకుండా దీని మీద విచారణ అనేది జరుగుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు. అదే రకంగా దాంట్లో ఒకటి ఈ గిరిజన ప్రాంతాల్లో తండాల్లో ఉన్నటువంటి 7,000 స్కూళ్ళు దాదాపుగా అవి కేసీఆర్ టైంలో మూతపడినాయి, అంతకుముందు కూడా మూతపడినాయి. ఆ స్కూళ్ళని రీఓపెన్ చేయాలని చెప్పేసి మరి మన రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ముఖ్యమంత్రి గారు. సో ఇది అభినందించవలసిన విషయం. అంటే గిరిజనులది ముందే అక్షరాస్యత చాలా తక్కువ. ఆ అక్షరాస్యత తక్కువ ఉన్న దాన్ని పెంపొందించడానికి కావలసిన స్కూళ్ళని క్లోజ్ చేసినారు. ఆ స్కూళ్ళని ఓపెన్ చేయాలనేది కూడా ఈ చర్య కూడా చాలా మంచి విషయం. ఇది దీన్ని మరి ఎంతవరకు సక్సెస్ఫుల్గా నడుస్తుంది కాల నిర్ణయం. సో ఇప్పుడు కేసీఆర్ పాలనలో సార్ మనం అందరం కూడా ముర్ర అని మొత్తుకున్నాం వాస్తవంగా. ఎందుకు అంటే అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దళితుల భూములు కావచ్చు, అసైన్డ్ భూములు కావచ్చు, లేదంటే లంబాలకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, ఇక ఇవి కాకుండా అనేక రకాలైన అక్రమాలు అవినీతి జరిగిన విషయం వాస్తవం. సో దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం అంటే మీకున్నటువంటి అవగాహన మేరకు ఈ ప్రభుత్వం వాటిపైన చర్యలు తీసుకొని ఆ భూములను వెనక్కి రప్పించడం ప్రయత్నం చేసే అవకాశాలు ఏంటారా? ఇప్పుడు ప్రారంభం అయితే మంచిగానే చేస్తున్నారు. దీన్ని ఎంతవరకు వాళ్ళు ముందుకు సాగిస్తారు? ఇప్పుడు ఈ భూముల విషయంలో కానివ్వండి, బడ్జెట్ విషయంలో కానివ్వండి, అప్పుల విషయంలో కానివ్వండి, ఇప్పుడు అసైన్మెంట్ భూములు కూడా మరి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కట్టబెట్టినాడు. బినామీ భూములు ఇప్పుడు బినామీ ఉంది. తర్వాత అనేక రకాలైనటువంటి భూములు ఇప్పుడు ఫారెస్ట్ పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వలేదు, వాళ్ళని కూడా మోసం చేసినారు. అసైన్మెంట్ ల్యాండ్స్ అట్లా అయిపోయినాయి. తర్వాత ఈ సర్ప్లస్ ల్యాండ్స్ కానీ, అదే రకంగా మన వక్ఫ్ ల్యాండ్స్ కానివ్వండి, మరి గోల్డ్ స్టోన్ ప్రసాద్ ల్యాండ్స్ అని, ఇంకా ఎన్నో రకాలుగా భూదాన్ బోర్డు భూములు కానివ్వండి, దేవాదాయ శాఖ భూములు, ఇట్లా వేలాది ఎకరాల భూముల్ని కొల్లగొట్టినాడు కేసీఆర్ ప్రభుత్వం. దీని మీద చర్యలు తీసుకుంటే తప్ప ఈ ప్రభుత్వం నడవాలంటే చర్యలు తీసుకోవాల్సిందే, ఆ నిధుల్ని రాబట్టాల్సిందే, ఆ భూముల్ని కూడా రెస్టోర్ చేయవలసిందే. అది చేయకుండా ఈ ప్రభుత్వం మనుగడ కూడా కష్టమే అని చెప్పేసి నా యొక్క ఒపీనియన్. అంటే మేజర్గా అంటే ఇప్పుడు మీరు దళితుల భూములు కానీ లేకపోతే లంబాడాలకు సంబంధించినటువంటి అసెంట్ భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎంత లెక్క ఉండొచ్చు, అసలు ఏ మేరకు అమ్మి ఉండొచ్చు కేసీఆర్? ఇప్పుడు అంటే కేసీఆర్ క్విడ్ ప్రో కింద చాలా భూములు పోయినాయి. అదే రకంగా తన బినామీల పేరుతో కూడా చేసినారు. అదే రకంగా విపరీతంగా ఇప్పుడు ఈ ఫామ్ హౌజులు, అసలు తెలంగాణ రాకముందు ఫామ్ హౌజ్ల కల్చర్ లేదు, కానీ కేసీఆర్ వచ్చినాక తన ఇంట్లోనే 4-5 2 ఫామ్ హౌస్లు ఉన్నాయి. సో ఆ విధంగా ప్రతి ఎమ్మెల్యే కానీ, ప్రతి మంత్రి కానీ, ఆ టైంలో ఉన్నటువంటి చిన్న చిన్న పైరవేదారులు కానీ ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్ లక్షల కోట్లు దొబ్బినాడు. తర్వాత తన మంత్రులేమో 1000 కోట్లు, తన ఎమ్మెల్యేలేమో 100 కోట్లు, ఇక చిన్న కార్యకర్తలేమో కోట్లలో. సో ఆ విధంగా
తెలంగాణను కంప్లీట్గా అప్పుల పాలు చేసి తెలంగాణ యొక్క నిధుల్ని తెలంగాణ ఆస్తుల్ని కొల్లగొట్టినారనమాట. దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సిందే. ఎవరైనా కేంద్రం కూడా తన ఆధీనంలో ఉన్న సంస్థల ద్వారా కేంద్రం కూడా చర్యలు తీసుకోవాలా. ఇది చాలా అవసరం. ఎందుకంటే కేంద్రము మోదీ గారి ప్రభుత్వం చాలా స్వచ్ఛందంగా నీతివంతంగా ఎలాంటి రిమార్క్ లేకుండా అవినీతి మచ్చలు లేకుండా సబ్కా సాత్ అనే కాన్సెప్ట్ను ఒక ఆదివాసీ మహిళను కూడా రాష్ట్రపతిని చేసి ఈరోజు గొప్పగా దేశాన్ని నడిపిస్తున్నటువంటి మోదీ గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని కూడా చెడ్డ పేరు రాకూడదు అంటే దీని మీద వారి పరిధిలో ఉన్నటువంటి చర్యలు కూడా కేసీఆర్ చేసిన అకృత్యాల మీద చర్యలు ఉండాలి. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలా. తప్పకుండా మరి చేసి చర్యలు తీసుకొని ఆ డబ్బుతోనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది తప్ప వేరే మార్గం మాత్రం చాలా కష్టం అని చెప్పేసి విషయాన్ని కూడా ఈ సందర్భంగా. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరిట చాలా కీలకమైనటువంటి పథకాలను ప్రజల ముందు ఉంచడం జరిగింది. వాస్తవంగా వాటితోటే గెలవడం జరిగింది అనేది ఒక ఊహాజనిత ఒక వార్త అయితే నడుస్తుంది, ఒక చర్చ నడుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వంలో ఏమో అసలు డబ్బు లేదు, బడ్జెట్ లేదు దీనికి కూడా. సో అసలు రాష్ట్రం నడపలేని పరిస్థితి కనబడతా ఉందని చెప్పేసి స్వయాన రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయడానికి అసలు ఏమైనా స్కోప్ ఉండే అవకాశం ఉందంట రాష్ట్రంలో? ఇది ఇప్పుడు కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఇప్పుడు టూ అర్లీ దీని మీద ఇది తొందర అవుతుంది. కొద్ది సమయం ఒక 100 రోజులు 3 నెలలు 6 నెలల దాకా పోతే కానీ ఈ క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. అసలు ఇక్కడ జరిగినది అంటే ఇప్పుడు మన ఎలక్షన్ల కన్నా ముందు కర్ణాటక రాష్ట్ర ఎలక్షన్ జరిగినాయి. నేను ఆ ఎలక్షన్లో కూడా అబ్జర్వర్గా పోయినా. సో అక్కడ కూడా ఇదే ఈ గ్యారంటీ స్కీమ్ అనేది ప్రజలలో అది ఈజీగా వెళ్ళింది అనమాట. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి స్కీమ్స్ కూడా అవి పర్మనెంట్ ప్రజల యొక్క అభివృద్ధికి చెందవలసినవి. వీళ్ళేమో ఆ స్పాట్లో ఇవి మాకు లభిస్తున్నాయని చెప్పేసి ఒక ఉద్దేశంతో కర్ణాటకలో మరి కొన్ని సెక్షన్స్ మైనారిటీస్ కానివ్వండి, ఎస్సీఎస్టీలు కానివ్వండి, వాళ్ళంతా మరి ఏదో కాంగ్రెస్ వస్తే మాకు మంచి జరుగుతుంది ఒక ఒపీనియన్తో వాళ్ళు ఆ విధంగా కొంత వాళ్ళు మిస్మరేజ్ అయినారు. సో దానివల్ల ఇప్పుడు ఈ గ్యారంటీలు కావాలంటే ఇప్పుడు బడ్జెట్ కావాల్సిందే. బడ్జెట్ను మరి వీళ్ళు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది దాని మీద మనం చెప్పగలిగితే బాగుంటుంది. కర్ణాటకలో ఎట్లా ఉంది సార్ పరిస్థితి? మీరు కర్ణాటక అబ్జర్వ్ ఉన్నారని చెప్పి అన్నారు కదా, కర్ణాటకలో గ్యారంటీలు అమలు అవుతున్నాయా? అంటే ఇప్పుడు ఆ పేరుతోనే కర్ణాటక పేరుతోనే మన దగ్గర మూవ్ వచ్చిందనమాట. ఆ యొక్క కర్ణాటక స్పిరిట్తోనే ఇక్కడ టేకప్ చేసినాడు ఎలక్షన్లో. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ అధికారానికి వచ్చింది. ఇది ఎంతవరకు నడిపిస్తారు అనేది కాల నిర్ణయం. సో ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ మార్చి తర్వాత అంటే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని ఒక టాక్ నడుస్తూ ఉంది. కొంచెం ముందు 1 మంత్ ముందే జరిగే అవకాశం అని చెప్పి తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి తెలంగాణలో మళ్ళీ బీజేపీ పార్టీ సేమ్ గతంలో అసెంబ్లీ లాగానే చితికిలపడబోతుందా, లేకపోతే ఏమైనా పుంజుకునే అవకాశం కనబడుతుందా? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకును పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది, చాలా ఇది ఉంటుంది. ఎందుకంటే మనం గతం 2018లో 1 సీటే గెలిచినాం, పార్లమెంట్లో 4 సీట్లు గెలిచినాం. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క స్టెబిలిటీని చూసి తప్పకుండా మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. రేపు వచ్చేది కూడా మోడీ గారి ప్రభుత్వం అనేది ఇది కన్ఫర్మ్ అయింది కేంద్రంలో. కాబట్టి ఇక్కడ కూడా మనం మోదీ గారిని సపోర్ట్ చేయాలనేది మనం 10 నుంచి 12 సీట్లు గెలిచేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా తెలంగాణలో ఉంటుందనేది నా అసెస్మెంట్ అనమాట. అంటే ఖచ్చితంగా అంత ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ. ఎందుకంటే దానికి ఎలాంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అటాక్ చేయడం రెడీగా ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటువంటి కోణం కావచ్చు, లేదంటే మీరన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకు అస్త్రాలుగా మిగిలిపోతాయి. సో అప్పుడు ఆ టైంలో మిమ్మల్ని ఎట్లా విశ్వసిస్తారు? మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి అనేది అది అసలు అది లేదు. అది బట్ అది ఒక భ్రమను కల్పించే అంశంగా మిగిలిపోయింది. ఎందుకంటే ఆ లిక్కర్ స్కామ్ వల్ల తర్వాత ఇమీడియట్గా అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం వల్ల తర్వాత ఇక్కడ ఏటీఎం అని చెప్పేసి మనం 10 సార్లు చెప్పడం, దాని మీద చర్యలు లేకపోవడం వల్ల ఆ విధంగా ప్రజలలో కొంచెం అనుమానమే. ఈ అనుమానం పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వదు ఇప్పుడు. ఎందుకంటే కేంద్రంలో మోదీ గారు కావాలా, స్టెబిలిటీ కావాలా, దేశ రక్షణ కానివ్వండి, చాలా గొప్ప కార్యక్రమాలు చేసినారు. ఈ రోజు రామ మందిరం
500 సంవత్సరాల ఫైట్ అది. సో రామ మందిరం ఈరోజు నిర్మాణం పూర్తయింది. 370 ఆర్టికల్ ద్వారా కానివ్వండి, త్రిబల్ తాలక్ కానివ్వండి, తర్వాత మహిళల బిల్లు, ఏది మహిళా రిజర్వేషన్ బిల్లు 20-25 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి అటువంటి జటిలమైన సమస్యల్ని మోదీ గారు ఈజీగా సాల్వ్ చేసినారు. ఇప్పుడు మోడీ గారు నాట్ ఓన్లీ ఇండియా, మన ఇండియా ప్రజలే కాకుండా భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు కూడా మోదీ గారిని కోరుకుంటున్నారు. కాబట్టి మోడీ గారి ప్రభుత్వం అక్కడ వస్తుంది కాబట్టి తెలంగాణ కూడా ఫాలో అవుతుంది అనేది డెఫినెట్లీ ఈ విధంగా జరుగుతుంది అనేది నేను ఈ సందర్భంగా. అంటే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత దేశం మొత్తం కూడా బీజేపీ వైపు చూస్తుంది, మోడీ వైపు చూస్తుంది అనుకోవచ్చా? తప్పకుండా మోదీ గారు కార్యక్రమాలన్నింటినీ ఈ యొక్క మందిరం పూర్తయిన తర్వాత ప్రజలు దాన్ని ఆహ్వానిస్తున్నారు ఇప్పటికే. సో ఆహ్వానిస్తున్నారు, ఇంకా చాలా గట్టిగా భారతీయ జనతా పార్టీని మద్దతు ఇచ్చేటువంటి అవకాశం చాలా ఉంది. ఓకే, అంటే కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంబంధించి ఇటు ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇటు కొంత బెల్ట్ కంప్లీట్గా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఆ పరిస్థితుల్లో మీకు ఇన్ని సీట్లు వస్తాయని ఎట్లా అనుకోవచ్చు? ఇప్పుడు నేను 2018 ఎన్నికల్లో అసెంబ్లీ, తర్వాత 2019లో పార్లమెంట్ ఎన్నికల గురించి చెప్పిన. అదేవిధంగా నేను 1998లో నేను ఖమ్మం జనరల్ సీట్లో బీజేపీ అభ్యర్థికి పోటీ చేసిన. నేను అసలు ఆ రోజుల్లో బీజేపీ పార్టీకి 12,000 ఓట్లే ఉన్నాయి ఏది ఖమ్మం పార్లమెంట్లో. అటువంటిది నాకు 1,20,000 ఓట్లు వచ్చినాయి ఆ రోజుల్లో. సో అంటే ప్రజలలో ఆ యొక్క మెలకు ఉంది. దాన్ని ఇప్పుడు గ్రహించి గుర్తించి మోదీ గారి నాయకత్వాన్ని బలపరచాలనేది ఒక దృష్టి ప్రజలలో ఉంది. యువకులు ముఖ్యంగా మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ మంచి సీట్లను సంపాదిస్తున్నది నేను ఈ సందర్భంగా. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ప్రధానంగా అంటే మీ వ్యక్తిగతంగా మీరు ఏమైనా పోటీ చేయదలుచుకున్నారా? పోటీ చేయదలుచుకుంటే ఎక్కడి నుంచి పోటీ? డెఫినెట్లీ, ఎందుకంటే రాజకీయంగా నన్ను చాలా వరకు గత టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు చాలా ఘోరంగా దెబ్బతీసినారు. సో ఇప్పటివరకు నేను కోలుకోలేని దెబ్బ, రాజకీయంగా కానివ్వండి, ఫైనాన్షియల్ ఆర్థికంగా కానీ నాకు చాలా దెబ్బ కొట్టినాడు. అసలు నేను ఐఎమ్ ద పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ సమ్ హిస్టరీ. నాకు చరిత్ర ఉంది. 76లో నేను ఒక చరిత్ర సృష్టించిన ఒక సమాజాన్ని. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి అటువంటి బిల్లు నేను వచ్చిందో అటువంటి బిల్లు నేను ఆ రోజుల్లో ఆ సమాజం గుర్తింపు చేయించిన. అదే రకంగా తెలంగాణ ఏర్పాటులో పార్లమెంట్లో నేను ధారాళంగా మాట్లాడి తెలంగాణ ఆవశ్యకత గురించి నేను మాట్లాడినా. సో అలా మాట్లాడినందుకే నన్ను పార్టీ నుంచి బయటకు పంపించాడు కేసీఆర్. ఆ రోజు నుంచే నా మీద కక్ష కట్టి నేను చరిత్రలో లేకుండా చేసినాడు. కాబట్టి డెఫినెట్లీ నేను యాక్టివ్ ఉన్నంత వరకు నేను రేపు పార్లమెంట్లో కూడా కంటెస్ట్ చేస్తాను. నేను 2004లో జనరల్ సీటు వరంగల్ నుంచి కూడా గెలిచాను నేను. అదే రకంగా ఈసారి ఇప్పుడు నల్లగొండలో నేను చేయాలని చెప్పేసి నాకు అవకాశం. ఎందుకంటే నల్లగొండ అనేది ఇప్పుడు ట్రైబల్స్ ఎక్కువ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ప్రతి కాన్స్టిట్యున్సీలో 20,000, 30,000, 40,000, 50,000. దేవరకొండలో 1,20,000 ఓట్లు ట్రైబల్సే కాకుండా ఇప్పుడు మోదీ గారు ఇప్పుడు ఈరోజు అన్ని వర్గాల వారు, నాట్ ఓన్లీ ట్రైబ్స్, ఇప్పుడు బీజేపీ పార్టీని గెలిపించాలని ఒక దృక్పథంతో ఉన్నారు, పార్లమెంట్కి పంపించాలని ఉన్నారు. సో నాకు నల్లగొండ కనుక ఇస్తే డెఫినెట్లీ నేను జనరల్ సీటు ప్లస్ రెడ్డిల ప్రభావం అధికంగా ఉంటుంది. వాళ్ళ ఎవరి ప్రభావం ఉన్నా భారతీయ జనతా పార్టీ కానీ మన నాయకత్వం, మోదీ గారి నాయకత్వం కానివ్వండి, రేపు జరగబోయే కాలంలో రేపు ఈ సమాజం గురించి, ఈ యొక్క గిరిజనుల గురించి కానివ్వండి, వీకర్ సెక్షన్ గురించి వాయిస్ సో ఈ ఒక వాయిస్గా ఉండడానికి నేను గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నేను ఎందుకు నల్గొండ అడుగుతానంటే నేను అక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా నేను పనిచేయడం, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి లక్షలాది మందికి నేను ఒక రిజర్వేషన్ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తిగా నాకు ఒక గుర్తింపు ఉంది. డెఫినెట్లీ నేను గెలిచేటువంటి అవకాశం. సో నల్లగొండ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ నల్లగొండలే కాకుండా మన తెలంగాణలోనే కాకుండా పక్కకు ఆంధ్రలో రాయలసీమ, అదే రకంగా కర్ణాటకలో 20 సీట్లలో బంజారాస్ ఉన్నారు. అదే రకంగా ఆంధ్ర రాయలసీమలో దాదాపు 5-6 సీట్లలో వాళ్ళు అక్కడ ప్రిడామినెంట్. మహారాష్ట్రలో నేను ఎక్కడైతే నేను మ్యారేజ్ చేసుకున్నానో నా అత్తగారు ఊరు అనమాట అక్కడ ఆ స్టేటు, అక్కడ అది బార్డర్ ఆఫ్ ఆదిలాబాద్. సో అక్కడ కూడా ఒక 20 సీట్లలో లబాడీస్ ఉన్నారు. సో ఇక్కడ జనరల్ సీట్ ఇవ్వడం వల్ల ఇది మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ ఎఫెక్ట్ అంటే భారతీయ జనతా పార్టీ జనరల్ సీట్లో కూడా మా వాళ్లకు ఆదరిస్తుంది అనేది ఒక అవకాశంగా తీసుకునేది ఉంది. కాబట్టి నేను నల్లగొండ అడగాలంటే, కానీ రెడ్డిల ఆధిపత్యం కావచ్చు, వాళ్ళ ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా ఉన్నటువంటి ఆధిపత్యాన్ని తట్టుకొని మీరు నిలబడగలుగుతారు అక్కడ నల్గొండలో? ప్రజాబలం ముందు ఎవరైనా ఏదైనా అది బలాదూర్ అవుతుంది. సో ప్రజలు ఉన్నారు, మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అందులో నేను
ఒక సమాజానికి కాకుండా తెలంగాణ ఏర్పాటులో కూడా నేను ప్రముఖమైనటువంటి యాక్టివ్ పాత్ర పోషించిన కాబట్టి నాకు అవకాశం ఉంటుందనేది నేను పార్టీకి చెప్పబోతున్నా. ఇంతవరకు అయితే చెప్పలేదు. ఇప్పుడు ఈసారి నేనైతే నల్గొండ క్లెయిమ్ చేయాలని చెప్పేసి నాకు నల్గొండ అనగానే కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఒకటి కనబడుతుంది, తర్వాత కమ్యూనిస్టుల ప్రభావం బలంగా కనబడుతుంది. ఈ రెండు కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం. అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా మొన్నటి చూసిన చాలా నియోజకవర్గాలు కూడా డిపాజిట్ రాలేదు. మరి ఈ క్రమంలో ఒక్క మోడీ వేవ్ తోటి లేకపోతే రవీంద్ర నాయక్ ఉన్న చరిష్మా తోటి గెలిచేటువంటి అవకాశం ఉందంటారు. డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు వీకర్ సెక్షన్స్ను గుర్తించే పరిస్థితి ఉంటేనేమో బాగుండే. సరే, వీకర్ సెక్షన్స్ నుంచి నన్ను ఒకవేళ అవకాశం ఇస్తే నాకు గెలిచే అవకాశాలు నాకే ఎక్కువ ఉంటాయి. అది ఆ విధంగా నేను అక్కడ కార్యక్రమాలు కూడా చేసిన, మరి తెలంగాణ ఏర్పాట్లో కూడా నేను యాక్టివ్గా ఉన్నా, ఒక సమాజాన్ని గుర్తింపు తెచ్చిన. కాబట్టి నల్గొండలో నాకు చాలా అవకాశాలు ఉంటాయన్నది నేను ఈ గతంలో వరంగల్లో మీరు జనరల్ సీట్లో పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా సేమ్ అంటే ఎలాంటి ఈక్వేషన్ ఉండే అప్పుడు? అప్పుడు ఆ రోజుల్లో తెలంగాణ ఏర్పాటుది ఇంపార్టెంట్ రోల్ ఉండే, అందులో నేను యాక్టివ్గా కూడా ఉంటుంది. అందులో నాకు ఒక బేస్ చరిత్ర కూడా ఉంది కాబట్టి వరంగల్ అప్పుడు. ఇప్పుడేమో అది రిజర్వ్డ్ సీటు, ఎస్సీస్కి రిజర్వ్డ్. సో నేను అక్కడ కాంటెస్ట్ చేయలేను కాబట్టి నల్గొండ అయితే బాగుంటుందని నేను అంటే. మీరు స్వతహాగా ఎస్టీ కాబట్టి మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి మహబాద్, రెండు ఆదిలాబాద్. ఈ రెండింటిని ఎంచుకోకుండా కేవలం నల్గొండ ఎందుకు కోరుకునే? నల్గొండ ఎందుకు అంటే నేను అక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా నేను పనిచేయడము, అక్కడ ప్రజలతో మమేకమై ఉండడము, ప్రజల గుర్తింపు కూడా బాగుంది. అదేవిధంగా వరంగల్లో ఉండింది కానీ వరంగల్ ఏమో షెడ్యూల్ కాస్ట్కి అయింది అది రిజర్వ్. కాబట్టి నేను నల్గొండ ఇస్తే బాగుంటుంది. నేను అది హైకమాండ్ చెప్పబోతున్నా. హైకమాండ్ వాట్ ఎవర్ దే టేక్ ద డెసిషన్, నేను అవాయిడ్ బై దట్ హైకమాండ్. హైకమాండ్ కనుక మరి ఒప్పుకొని నాకు ఇస్తే డెఫినెట్లీ నేను కంటెస్ట్ చేసి గెలిచే అవకాశాలు నాకు ఉన్నాయి. ఒకవేళ మహబాద్ లేదంటే ఆదిలాబాద్కు పోమంటే పోతారా? అది హైకమాండ్ నిర్ణయం, దాని మీద ఉంటుంది. హైకమాండ్ నిర్ణయం. నేను మాత్రం కోరుకున్నది నల్గొండ జనరల్ సీట్. అవి ఇష్టంగా పోతారు మీరు? యా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. మీకు నల్గొండలో మరి మీరు అనుకున్న సీట్ రావాలని చెప్పి కోరుకుంటాను. మీరు గెలవాలి. అట్లా వాస్తవంగా మీలాంటి ఉద్యమకాలు ఈరోజు చట్టసభలో ఉంటే మీ వర్గాలకు లేకపోతే వీకర్ సెక్షన్కి పెద్ద ఎత్తున న్యాయం జరిగే అవకాశం ఉంటుంది వాస్తవంగా. సో మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరి రవీంద్ర నాయక్ లాంటి వాళ్ళు ఒక డే స్టెప్ వేసి ఈరోజు జనరల్ సీట్లలో పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. సో ప్లస్ ఆయన చెప్తున్నటువంటి ఈక్వేషన్స్ కూడా అక్కడ లంబాడాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గం ఓట్లే దాదాపు 4 లక్షలు ఉన్నాయి. అవి కాకుండా మిగతా సంబంధించిన సామాజిక వర్గాల ఓట్లు కలిస్తే కనుక ఖచ్చితంగా గెలుపు సునాయాసమయ్యే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. సో దీనిపైన కొంత భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా పునర్లయించుకో. ఎందుకంటే అక్కడ నల్గొండ అంటే దాదాపు ఎవరు కూడా పెద్దగా ఆసక్తి చూపరు, ఎందుకంటే అది ఓడిపోయి సీట్ అని చెప్పేసి ఎవరు కూడా పోటీ చేయడానికి రెడీగా లేరు. కాబట్టి మరి ఆ అవకాశం మరి రవీంద్ర నాయక్ లాంటి వాళ్ళకి ఇస్తే కొంత ప్రభావం ఉంటుంది, అక్కడ గెలిచేటువంటి స్కోప్ ఉంటుందని చెప్పేసి కూడా మేము కోరుతాం. ఎందుకంటే ఇలాంటి ఉద్యమకారులు, నిజాయితీ గల ఉద్యమకారులు ఖచ్చితంగా చట్టసభలో ఉంటే ఆయా వర్గాలకు కావచ్చు, లేదంటే వీకర్ సెక్షన్ కావచ్చు, న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా ఖచ్చితంగా సార్కి టికెట్ వస్తుందని చెప్పేసి మేము అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఇది రవీంద్ర నాయక్ గారితో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.